వెల్కమ్ టు రైతు టీవీ. నేను మీ తేజ. ఈ రోజు మనం అయితే ఉన్నామండి అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో అయితే ఉన్నాము. ఈ రోజు మనతో ఒక రైతు అయితే ఉన్నారు. ఆ రైతుని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు. మీరు ఈ ముద్దలాపురం గ్రామస్తులేనా? అవును. ఎన్ని ఎకరాల పొలం ఉందన్న మొత్తం ఇక్కడ? ఇక్కడ అంత మొత్తం 400 ఎకరాలు ఉందమ్మా. 400 ఎకరాలు. మరి ఎక్కువ ఏ పంట పండిస్తారు? అంతా మిర్చి. అంత మొత్తం మిర్చినేనా? అంతా మిర్చి. మామూలుగా మన అనంతపురం జిల్లాలో ఎక్కువ పండించేది వేరుశెనగ కదా, మీరు ఎందుకు మిర్చి పండించాలని ఆలోచన వచ్చింది? మనకి ఇక్కడైతే మిర్చి పంట బాగా దిగుబడి వచ్చింది, అందువల్ల మిర్చి పెట్టుకుంటున్నాం. బాగా వస్తుందా పంట ఇక్కడ? పంట బాగా వచ్చింది. ఒక ఎకరాకి ఎంత వరకు రావచ్చు? అంతా ఎకరాకి 1 లక్ష రూపాయల దాకా ఖర్చు వస్తుందమ్మా పెట్టుబడి. మనకు వచ్చేసి 15-20 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. మిర్చి పంట అయితే బాగుంది. మంచి లాభమే అంటారు. లాభమే ఉంటుంది మేడం. ఇప్పుడు మిర్చి మీరు ఎక్కడ అమ్ముతారు? అంటే తీసుకెళ్తారా? ఇక్కడే వచ్చి కొనుగోలు చేస్తారమ్మా. కొంతమంది రైతులు దగ్గరేనా, కొంతమంది ఇక్కడ గిట్టుబాటు కాకుంటే మార్కెట్ కి ఎత్తుకొని పోయి సేల్ చేసుకుంటున్నారు. అంటే మార్కెట్ కంటే ఎక్కడికి తీసుకెళ్తారా? బ్యాడ్గా, బళ్ళారి ఇక్కడ తీసుకెళ్తారు. ఇప్పుడు ఏ రకం మిర్చి పండిస్తారన్న ఇక్కడ? మిర్చి వచ్చేసి బ్యాడ్గా వచ్చేసి ఇది 2043 బాగా పండించుకుంటాం. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందన్న? నాకు 5 ఎకరాలు ఉందమ్మా. 5 ఎకరాలు ఏం పెట్టినారు? అంటే 5 ఎకరాలు ఏమో 2 ఎకరాలు 2.5 ఎకరాలు పెట్టుకుంటాను. దిగుబడి అయితే బాగానే వస్తుంది. మీరు 2.5 ఎకరా ఏం పెట్టినారన్న? అక్కడ ఇప్పుడైతే ఏం పెట్టాము, కంది వేసుకుంటాను. మొత్తానికి ఇక్కడ ఎక్కువ మిర్చి పండిస్తారు. మిర్చి అయితే మిర్చి పండితే ఇక్కడ రైతులు అందరూ లాభమే పొందుతారు. ఇప్పుడు వ్యవసాయం వరకు మన ఊరు బాగుంది అంటారా? వ్యవసాయం పర్వాలేదు ఇప్పటికైతే. ఇప్పుడు మళ్ళీ మన ఊర్లో ఏమైనా పరిశ్రమలు గానీ అట్లా ఏమైనా ఉన్నాయన్నా, ఫ్యాక్టరీలు గానీ అట్లా? ఫ్యాక్టరీలు అయితే ఇప్పుడు ఉంది కానీ కాకపోతే కొంతమందికి పని లేని వాళ్ళకి కొంతమంది పోయి వచ్చిందన్న. అక్కడ పని దొరికిందా కొంతమంది? మన ఊరు కొంతమందికి అయితే పని దొరికిందమ్మా. అంటే దేనికి సంబంధించింది? గాలిమరల నుంచి ఉద్యోగాలు దొరికినాయి అంత. ఎంతమంది ఉపాధి వచ్చిండొచ్చు మన ఊర్లో? మన ఊర్లో వచ్చేసి 20% వచ్చిందమ్మా. 20% మందికి ఉద్యోగాలు వచ్చింటాయి. మొత్తానికి అది కూడా మంచిదే అంటారు మన ఊరు. మంచిదేమో పర్వాలేదు. ఇప్పటికైతే పని లేని వాళ్ళందరికీ పని దొరికింది కాబట్టి మంచిదే. అందరికి రైతాంగం అంటే కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పదాంలే ఫ్యాక్టరీ లేక పదాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పని దొరుకుతుంది. ఇప్పుడు కొంతమంది రైతులకి పంటలు సరిగా వచ్చిన అట్లా వాళ్ళకి ఇది మంచిదే కదా? మంచిది, చాలా మంచిది. మా పనులు లేని వాళ్ళకి పని దొరికినట్లే కదా, ఉపాధి అవుతుంది దాంట్లోనూ. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ముద్దలాపురం గ్రామంలో అయితే ప్రత్యేకంగా ఇక్కడైతే మిర్చి పండిస్తారు. వేరుశనగ కానీ ఇక్కడ మిర్చి అధిక లాభం ఇస్తుందని అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఒక పక్క రైతులు ఈ మిర్చి పంటతో లాభం పొందుతున్నారు, ఇంకొక పక్క కూడా మా ఊరికైతే ఇలా గాలిమరాలు రావడం వల్ల కొంతమంది మాకైతే ఉపాధి కలిగిందని అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ముద్దలాపురం గ్రామంలో కొంత ఇటు నిరుద్యోగము తక్కువగానే ఉంది, ఇటు రైతులకు కూడా మిర్చి వల్ల కొంచెం కష్టాలు తక్కువగానే ఉన్నాయి. రైతులు ఆనందంగానే ఉన్నారని చెప్పొచ్చు.